హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ మరియు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్కూల్స్లో అడ్మిషన్ పొందడం ఎలా, అదేవిధంగా ఆ యొక్క స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు, మరి ఈ యొక్క స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క లొకేషన్స్ మనము ఈ యొక్క వీడియో ద్వారా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతానికి మనము ఏదైతే ఆదిలాబాద్ రీజియన్లో ఉన్న స్కూల్స్ మాత్రమే చెప్పబోతున్నామండి. ఒక్కొక్క రీజియన్ పరంగా అంటే కరీంనగర్ రీజియన్, వరంగల్ రీజియన్, అదేవిధంగా నిజామాబాద్ రీజియన్ ప్రతి ఒక్క వీడియోలో మనము చేయబోతున్నామండి. ప్రస్తుతానికి మనకు ఏదైతే ఆదిలాబాద్ రీజియన్లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి కదండి, అవి 17 ఉన్నాయి. ఈ యొక్క 17 స్కూల్స్ మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటన్ని లొకేషన్స్ కూడా మనము తెలియజేయబోతున్నామండి. అయితే ఈ యొక్క స్కూల్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు అంటే స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారంటే ఫ్రీ హాస్టల్, ఫుడ్, ఎడ్యుకేషన్, అదేవిధంగా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్యూనిటీస్ అంటే మనకు లగేజ్ బ్యాగ్ కానీ ఇతర ఇమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా స్పోర్ట్స్ యూనిఫామ్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ, వైఫై ఇవ్వడం జరుగుతుంది, లైబ్రరీ, జిమ్, 24/7 మెడికల్ కేర్, హౌస్ పేరెంటింగ్ సిస్టమ్ అంటే ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకు పేరెంట్గా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్కూల్స్లో అడ్మిషన్ పొందాలంటే ఏ విధంగా అంటే 5th క్లాస్ ఎంట్రీ అంటే ఈ యొక్క స్కూల్స్లో 5th క్లాస్ నుంచి వెళ్ళి ఇంటర్ వరకు ఫ్రీగా ఉంటుందండి. ఇంటర్ తర్వాత కూడా గర్ల్స్కి మాత్రము డిగ్రీ ఉందండి, ఒక బాయ్స్కి మాత్రము డిగ్రీ లేదు. బోత్ బాయ్స్కి గర్ల్స్కి కూడా ఈ యొక్క స్కూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బాయ్స్ స్కూల్ సపరేటే, గర్ల్స్ స్కూల్ సపరేటే. అయితే ఈ యొక్క 5th క్లాస్కి ఎంట్రీ ఏ విధంగా అంటే VTG సెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ 6th క్లాస్ నుంచి 9th క్లాస్లో మీరు అడ్మిషన్ పొందాలంటే BLV సెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. BLV సెట్ అంటే ఏం లేదండి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఏవైతే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మిగిలిపోయిన సీట్లు ఉంటాయి కదండి, వాటిని ఫిల్ చేయడానికి కండక్ట్ చేసే సెట్టే BLV సెట్. ఇది కూడా మనకు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి కానీ లేదంటే మార్చిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందాలంటే ఈ యొక్క ఇంటర్మీడియట్లో కొన్ని COEలు ఉంటాయండి. COEలు అంటే ఏం లేదండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ యొక్క COEలలో మనకు నీట్ కోచింగ్ కానీ IIT కోచింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందంటే COE సెట్ ఎంట్రన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇతర జనరల్ జూనియర్ కాలేజీలు ఏవైతే సోషల్ వెల్ఫేర్లో జనరల్ జూనియర్ కాలేజ్ COEలు కాకుండా ఉండేవి కదండి, వాటిని జనరల్ జూనియర్ కాలేజీలు అంటామండి. వాటికి మాత్రము TSWRJC సెట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రెండు కూడా మనకు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ కానీ జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటికి కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్కి వచ్చేసి ఒకవేళ TSWRJC సెట్ కండక్ట్ చేయకపోతే 10th క్లాస్ మార్క్స్ మీద మనకు అడ్మిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ యొక్క స్కూల్స్లల్లో ఎటువంటి రిజర్వేషన్ పాటిస్తారంటే సీట్స్ ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ పాటించడం ఏ విధంగా పాటిస్తారంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి 75% ఆఫ్ సీట్స్ ఇవ్వడం జరుగుతుందండి. SC కన్వర్టెడ్ క్రిస్టియన్ వాళ్ళకి వచ్చేసి 2% సీట్స్ ఇస్తారండి. షెడ్యూల్డ్ ట్రైబ్కి వచ్చేసి 6%, BC బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేసి 12% ఆఫ్ సీట్స్, మైనారిటీస్కి వచ్చేసి 3%, OC లేదంటే EBC వాళ్ళకి వచ్చేసి 2% ఆఫ్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్కూల్స్ ఆదిలాబాద్ రీజియన్లో అంటే ప్రస్తుతానికి నేను ఆదిలాబాద్ రీజియన్ నుంచి వస్తున్నాను కాబట్టి ఆదిలాబాద్ రీజియన్ చెప్తున్నానండి. తర్వాత కరీంనగర్, వరంగల్, నెక్స్ట్ ఇంకొన్ని ఏదైతే నల్గొండ రీజియన్, నిజామాబాద్ రీజియన్, ఇట్లా ఒక్కొక్క రీజియన్ నేను చెప్పుకుంటూ వస్తాను. అంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది రిక్రూటీస్ కానీ లేదంటే అడ్మిషన్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క స్కూల్స్కి వెళ్ళాలంటే అడ్రస్ తెలియక చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారంటే ఆ యొక్క అడ్రస్లు కూడా మీ అందరికి చెప్తే అందరు కూడా మీరు ఆ స్కూల్స్కి తొందరగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ యొక్క ఆదిలాబాద్ రీజియన్లో స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను ఒకసారి చెప్తాను. మరి ఈ యొక్క తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్ COE అండి. ఈ యొక్క COEలో 5th క్లాస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు ఉందండి. దీనిలో ఇంటర్ కూడా MPC మరియు BIPC ఉండడం జరిగింది. ఈ యొక్క ఆదిలాబాద్ COE అనేది మనకు ఆపోజిట్ SP క్యాంప్ ఆఫీస్ ఆదిలాబాద్లో ఉండడం జరిగిందండి. ఈ యొక్క ఫోన్ నెంబర్ ఈ యొక్క స్కూల్ మరియు COE ఫోన్ నెంబర్ ఏంటంటే 9704550163 అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా TSWRJC బోత్కి వచ్చేసి ఇది గర్ల్స్ క్యాంపస్, ఇంతకుముందు చెప్పింది కూడా గర్ల్స్ క్యాంపస్ అండి. దీనికి కూడా మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంటర్లో మాత్రం ఓన్లీ BIPC ఉండడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే బిసైడ్ వెంకటేశ్వర టెంపుల్, విలేజ్ అండ్ మండల్ బోత్లో ఉందండి, ఆదిలాబాద్ డిస్టిక్. ఈ యొక్క ఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే 9704550166 ఉండడం జరిగింది. అదేవిధంగా TSWRJC
బాయ్స్కి వచ్చేసి ఇచ్చోడలు ఉందండి. దీంట్లో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంటర్కి వచ్చేసి మనకు ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ ఉన్నాయి. ఈ యొక్క కాలేజ్ అనేది మనకి ఎక్కడ ఉందంటే, ఈ యొక్క స్కూల్ మరియు కాలేజ్ ఎక్కడ ఉందంటే మనకు బిహైండ్ ఓల్డ్ బస్ స్టాండ్ ఇచ్చోడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. నేను ఒకసారి చెప్తున్నా కదండి, ప్రతి ఒక్క స్కూల్లో కూడా 5th క్లాస్ నుంచి ఉంటుందండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఉంటాయి. ఈ యొక్క ఇచ్చోడ కాలేజ్ సంబంధించిన ఫోన్ నెంబర్ 7995010576 అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా టీఎస్డబ్ల్యూఆర్జేసీ ఆసిఫాబాద్, దీంట్లో కూడా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగిందండి. ఇంటర్కి వచ్చేసి ఎంపీసీ నుంచి బైపీసీ వరకు ఉండడం జరిగింది. ఆపోజిట్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ జంకాపూర్ కొమరంభీం ఆసిఫాబాద్లో ఉందండి. ఈ యొక్క పోస్టల్ కోడ్ చూసుకున్నట్టయితే పిన్ కోడ్ అండి. ఆ తర్వాత ఈ యొక్క కాలేజ్ సంబంధించిన ఫోన్ నెంబర్ 9704550162 అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ గర్ల్స్కి వచ్చేసి సిర్పూర్ టీ అండి. దీంట్లో మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగిందండి. ఇంటర్కి వచ్చేసి సిఈసి మరియు హెచ్ఈసి గ్రూప్స్ ఉండడం జరిగింది. ఈ కాలేజ్ ఎక్కడ ఉందంటే నియర్ పోలీస్ స్టేషన్ సిర్పూర్ టీ అండి, కొమరంభీం ఆసిఫాబాద్లో ఉందండి. ఈ యొక్క కాలేజ్ సంబంధించిన ఫోన్ నెంబర్ మనకు 7032910106 అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మరియు జేసీ బాయ్స్కి వచ్చేసి సిర్పూర్ టీ అండి. ఇంతకుముందు చెప్పింది గర్ల్స్ క్యాంపస్, ఇది బాయ్స్ క్యాంపస్ అండి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఎంఈసి మరియు సిఈసి గ్రూప్ అనేది ఉండడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ఆపోజిట్ ఎన్పిడిసిఎల్ సబ్ స్టేషన్ సిర్పూర్ టౌన్ అండి, మెయిన్ రోడ్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉందండి. 8008003626 అనేది ఒక ఫోన్ నెంబర్ అండి. అదేవిధంగా టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ వచ్చేసి మనకు రెబ్బెనలో ఉందండి. ఇది ఒక గర్ల్స్ క్యాంపస్. ఇక్కడ మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నది. ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకు ఎంపీసీ మరియు బైపీసీ గ్రూప్స్ అనేది ఉండడం. ఇది ఎక్కడ ఉందంటే బీసీ హాస్టల్ బిహైండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉందండి. రెబ్బెన ఆసిఫాబాద్ జిల్లాలో ఉందండి. 7799501057 అనేది ఫోన్ నెంబర్ ఉందండి. అదేవిధంగా టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ కాగజ్ నగర్ ఉందండి. ఇక్కడ ఇది కూడా గర్ల్స్ క్యాంపస్ అండి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నది. ఇంటర్మీడియట్ ఎంపీసీ మరియు బైపీసీ ఉండడం జరిగింది. ఇక్కడ జీ అంటేనేమో గర్ల్స్, బి అంటేనేమో బాయ్స్ అండి. ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కడ ఉందంటే మనకు ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ పోలీస్ స్టేషన్ నియర్ కేజీబీవీ స్కూల్ సిర్పూర్ టీ ఆసిఫాబాద్ ఉందండి. 7995010573 అనేది ఫోన్ నెంబర్ ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ జైపూర్, ఇది బాయ్స్ క్యాంపస్ అండి. ఇక్కడ మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగిందండి. ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంఈసి మరియు సిఈసి ఉన్నది. అదేవిధంగా వొకేషనల్ వచ్చేసి ఎలక్ట్రికల్ టెక్నీషియన్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉండడం జరిగింది. ఈ యొక్క కాలేజ్ ఎక్కడ ఉందంటే చెన్నూరు రోడ్డు బిసైడ్ శ్రీరామచంద్ర మిషన్ నియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విలేజ్ జైపూర్ అండి, మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. ఈ యొక్క ఫోన్ నెంబర్ చూసుకున్నట్టయితే 9704550168 ఉండడం జరిగింది. ఆ తర్వాత టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ గర్ల్స్కి వచ్చేసి చెన్నూరు, ఇది ఎక్కడ దీంట్లో మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నది. ఇంటర్మీడియట్ ఎంపీసీ మరియు బైపీసీ ఉండడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే మనకు జగత్తల్పూర్ హైవే రోడ్డు నియర్ మార్కెట్ రోడ్ యార్డ్ విలేజ్ చెన్నూరు మంచిర్యాలలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ 7702728483 అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ బాయ్స్కి వచ్చేసి బెల్లంపల్లి సిఓఈ అండి. ఇక్కడ మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగిందండి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ అనేది ఉండడం జరిగింది. తల్లగూరు జాల రోడ్ నియర్ ఐటీడీఏ తోట రోజ్ గార్డెన్ బెల్లంపల్లి మంచిర్యాలలో ఉందండి. 7680906132 అనేది ఫోన్ నెంబర్ ఉండడం జరిగింది. ఆ తర్వాత టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ గర్ల్స్ క్యాంపస్ అండి, లక్షట్పేట్, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నది. ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకు ఎంపీసీ మరియు బైపీసీ ఉండడం జరిగింది. ఇక్కడ మనకు పిఎస్టిటి అనేది ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అనేది కూడా ఉందండి, వొకేషనల్ కోర్సు. ఇది ఎక్కడ ఉన్నదంటే మనకు నియర్ అశోక హోటల్ నియర్ ఓల్డ్ ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ విలేజ్ మరియు మండల్ లక్షట్పేట్ మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ మనకు 9704550167 అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ అండి బెల్లంపల్లి, ఇక్కడ మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంఈసి మరియు సిఈసి గ్రూప్ ఉన్నదండి. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ మనకి ఎక్కడ ఉందంటే నియర్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ 9704550170 ఉండడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ బాయ్స్ కాశీపేట్, ఇది ఎక్కడ ఉందంటే మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉందండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంఈసి మరియు సిఈసి గ్రూప్స్
గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ ఉందంటే శివనగర్ నియర్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ మనకు 7995010572 అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్కి వచ్చేసి కొత్తపల్లి అండి. దీంట్లో మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగిందండి. దీంట్లో మనకు ఎంపీసీ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే సాగర్ రావు కాంప్లెక్స్ బిసైడ్ ఎంఆర్ఓ ఆఫీసు జైపూర్ మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. ఈ యొక్క కాలేజ్ సంబంధించిన ఫోన్ నెంబర్ మనకు 7995010570 ఉండడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్కి వచ్చేసి మంచిర్యాల 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగిందండి. ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ ఉండడం జరిగింది. ఈ యొక్క కాలేజ్ ఎక్కడుందంటే మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కేతల్పల్లి మందమర్రి మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. 9704550170 ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకు TSWRSJC మందమరి ఉందండి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ గ్రూప్ ఉండడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే రామకృష్ణాపూర్ ఏ జోన్ ఓల్డ్ సింగరేణి హై స్కూల్ నియర్ సూపర్ బజార్ మండల్ మందమర్రి మంచిర్యాల డిస్టిక్లో ఉన్నది. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ మనకు 7995010571 అనేది ఒక ఫోన్ నెంబర్ ఉండడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఆదిలాబాద్ రీజన్ గురించి చెప్పానండి. ఆదిలాబాద్లో ఏమేమి స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి అని చెప్పాను. నెక్స్ట్ నేను కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఇట్లా ప్రతి ఒక్క రీజన్ గురించి చెప్తానండి. ఎవరైతే ఈ యొక్క స్కూల్స్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే అడ్రస్ ఇవ్వదో ఈ యొక్క వీడియో కూడా చూసి తెలుసుకోవచ్చండి. మా వీడియో అందరు కూడా నచ్చినట్టయితే షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.